హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని వీడియోని షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ కొట్టినారంటే ఈ వీడియోస్ అనేటివి మనకు బాగా వైరల్ అవుతాయి. మనకు తెలిసినటువంటి విషయాలు ఇంకో 10 మందికి కూడా తెలుస్తాయి. అందుకోసం అని చెప్పి మనకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొత్తగా వచ్చేటోళ్ళు తెలుసుకోవాలా. మనం చెప్పేటువంటి ఇక్కడ గల్ఫ్లో ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా మనం తెలియజేస్తున్నాం కదా. ఈ విషయాలన్నీ కూడా కొత్తగా వచ్చేటోళ్ళు ఇండియా నుంచి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. కొత్తగా వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అన్నీ చేయడం జరుగుతూ ఉంది. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇక మనం టాపిక్లోకి వెళ్తే, ఈ తలబాతులు డెలివరీ ఇచ్చే వర్క్ ఉంది కదా, తర్వాత డెలివరీ ఇచ్చే వర్క్ ఉంది కదా, ఆ జాబ్స్కు ఎలా వస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత అవి ఏ విధంగా ఉంటాయి, ఎట్లా వాళ్ళ డెలివరీకి సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, కారు ఎవరు ఇస్తారు, మన డ్యూటీలు ఎన్ని గంటలు ఉంటాయి, జీతం ఎంత ఉంటుంది, ఇట్లా ఈ విషయాలన్నిటి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకుందాము. అయితే ఇంటి దగ్గర నుంచి కొత్తగా వచ్చినారంటే కంపెనీలకి ఈ తలబాతలు అనేటివి కంపెనీల తరఫున ఉంటాయన్నమాట. వీసాలు అనేటివి ఈ కంపెనీలు గుండా ఒక్కొక్క ఒక్కొక్క ఆఫీస్కు వచ్చేసి ఇన్ని వీసాలు అనేటివి వాళ్ళు ఇచ్చుంటారు. వాటిని బట్టి ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే, ఇక్కడ పోయిట్లోనే ఉంటే కనుక మనం తెలిసినప్పుడు ఆ వీసాలు మాట్లాడుకొని మనకు ఇంటి దగ్గర ఎవరన్నా ఉన్నారంటే ఆ వీసాలతో మాట్లాడుకొని మనం వీసా తీసుకొని మనకు సంబంధించినటువంటి బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి ఇచ్చి అట్లా పిలిపించుకుంటారు. అట్లా కాకుండా ఇంకోటి ఏమంటే, బయటకు వచ్చేసి ఉంటారు కదా, సూన్ వీసా మీద బయటకు వచ్చేసి ఉంటారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్టే చేసి ఉంటారు అనమాట. నెల 2 నెలలు ఇక్కడ ఉంటారు. వాళ్ళు కూడా పనుల కోసం వెతులాడుకుంటూ ఉంటారనమాట. అటువంటిప్పుడు ఇటువంటి పనులన్నీ కూడా వాళ్ళకు తెలుస్తూ ఉంటాయి. తెలిసినప్పుడు వాళ్ళు కూడా ఇటువంటి తలవాతల్లోకి జాయిన్ అయ్యేసి వాళ్ళు కూడా ఈ డెలివరీ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది అనమాట ఇది పరిస్థితి వీసా గురించి. అయితే ఇకైతే ఈ తలవాత యొక్క జీతం వచ్చేసి మనం సూన్ వీసా లేకుండా మామూలుగా కంపెనీలకి మనం ఇంటి దగ్గర నుంచి కొత్తగా వచ్చినామంటే కనుక, ఇక్కడ ఉండి పాత వాళ్ళు జాయిన్ కాకుండా ఇంటికాడ నుంచి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళకి వచ్చేసి 120 నుంచి జీతం అనేది ఉంటుంది. 120 జీతం ఇచ్చారు. ఇంకపోతే ఫుడ్ కానీ రూమ్ కానీ అన్నీ వాళ్ళే చూసుకొని, బండి కూడా వాళ్ళే ఇచ్చి, డీజిల్ కూడా వాళ్ళే పోస్తూ ఉంటారు. పెట్రోల్కు సంబంధించినటువంటి ఖర్చులు అన్నీ కూడా ఆయా కంపెనీకి సంబంధించిన వాళ్ళే భరించారనమాట. అదే అట్లా కాకుండా ఇక్కడ ఉండేటోళ్ళు ఈ సును వీసాల మీద వచ్చింటారు కదా, బయట వర్క్ చేసుకుంటా ఉంటారు కదా, వాళ్ళు కన్నా వెళ్ళి డైరెక్ట్గా ఆయా తలబాతుల్లో జాయిన్ అయినారంటే మొత్తం అన్నీ కూడా వాళ్ళే భరించుకోవాలన్నమాట. వాళ్ళు ఎట్లయినా కానీ 2 విధాలుగా కానీ ఇస్తారు. మొత్తం మాకు సొంతంగా కారు ఉంది, మేమే సొంతంగా వచ్చి ఈ డెలివరీలు వేస్తాము, మాకు ఇంత కమిషన్ అనేది ఇవ్వమని చెప్పి అట్లా మాట్లాడుకుంటారు. బయట ఉండేటోళ్ళు అయితే వాళ్ళు జీతానికి అయితే చేయరు. ఎందుకంటే వాళ్ళు సొంతంగా బండి ఉంటుంది కదా, ఆ బండి ఉన్నప్పుడు బండి పెట్టుకొని వాళ్ళే డైరెక్ట్గా పోయి ఈ డెలివరీలు అనేటివి ఇచ్చేసి ఒక్కొక్క డెలివరీకి వచ్చేసి ఇంత కమిషన్ అనేది అడుగుతారనమాట. వాళ్ళు ఆ మేనేజర్తో మాట్లాడుకుంటారు. అట్లా ఆ విధంగా ఇచ్చినా కానీ ఒక్కొక్క డెలివరీకి వచ్చేసి 700 పిల్స్ నుంచి దినార్ లోపల ఉంటుంది అనమాట. ఒక్కొక్క డెలివరీకి వచ్చేసి డిస్టెన్స్ని బట్టి, లాంగ్ని బట్టి ఇట్లా ఈ విధంగా తీసుకుంటారు. ఆ కమిషన్ అనేది ఆ విధంగా ఇచ్చారనమాట. ఇక్కడ సూన్ వీసా ఉండి వాళ్ళు కన్నా ఆ డెలివరీ సంబంధించిన అంతే తలబాతుల్లోకి వెళ్తే ఆ విధంగా ఉంటుంది. అదే కొత్తగా వచ్చిన వాళ్ళకైతే జీతాలు ఉంటాయి అనమాట. వాళ్ళకు 120 నుంచి జీతాలు ఉంటాయి. 120 జీతం ఇచ్చేసి ఫుడ్, రూము, అలాగే దానికి సంబంధించిన బండి కానీ డీజిల్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఆ కంపెనీనే భరించేసి మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా చేయాలి. ఇంకా డ్యూటీ ఎన్ని గంటలు ఉంటుంది అని అంటే, ఇట్లా కొత్తగా వచ్చింటారు కదా, ఇంటి దగ్గర నుంచి కొత్తగా వచ్చి జాయిన్ అయింటారు కదా, వాళ్ళకి వచ్చేసి 12 గంటలు డ్యూటీ ఉంటుంది. దాంతో ఈ తలబాతల కంపెనీ దాంతో వచ్చేసి 12 గంటలు డ్యూటీ ఉంటుంది అనమాట. అక్కడ ఉన్నప్పుడు మొబైల్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ లొకేషన్ అనేది మస్ట్ అవసరం కాబట్టి కంపల్సరీ లొకేషన్లన్నీ ఈ డెలివరీ ఇచ్చేదానికి వీలు పడుతుంది అనమాట. కాబట్టి ఒక డెలివరీ వచ్చిన వెంటనే వాళ్ళ లొకేషన్ ఉంటుంది. వాళ్ళ లొకేషన్ కూడా మనకు ఇచ్చేసి మన మొబైల్కు కనెక్ట్ చేస్తారనమాట. మనకు ఒక ప్రాంతం అనేది అప్పచెప్పి ఉంటారు. ఇక్కడ మనం జాయిన్ అయిన తర్వాత
మనకు ఒక ప్రాంతం అనేది, ఒక ఏరియా అనేది మనకు ఇచ్చారు. అక్కడి నుంచి వచ్చినటువంటి డెలివరీలన్నీ కూడా మనం రిసీవ్ చేసుకొని ఇక్కడి నుంచి తీసుకొని పోయి ఆ ఏరియాలంతా కూడా డెలివరీలు వేయడం అనేది జరుగుతుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి లొకేషన్ అంతా కూడా మన సెల్ ఫార్వర్డ్ చేస్తారు. ఆ ఆఫీస్లో ఉండేటోళ్ళు, ఆ సిస్టమ్ దగ్గర ఉండేటోళ్ళు, ఆపరేటర్ మనకు కనెక్షన్ చేస్తాడనమాట. ఆ లొకేషన్ అనేది మనం తీసుకొని ఆ లొకేషన్ అంతా కూడా మనం సెట్ చేసుకుని వేసుకొని వెంటనే పోయి వాళ్ళకు అక్కడ ఇచ్చేసి, తర్వాత మళ్ళీ వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ అక్కడ దానికి సంబంధించినటువంటి ఆపరేటింగ్ అంతా కూడా చెప్పింటారనమాట వీళ్ళు, కంపెనీ వాళ్ళు వచ్చేసి. అదంతా కూడా చేసుకొని మళ్ళీ డెలివరీ ఇచ్చేసినాము అన్నిటిగా ఆ సెల్లోనే కనెక్షన్ అనేది ఉంటుంది అనమాట, సెట్టింగ్స్. ఆ విధంగా చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల మళ్ళీ డెలివరీలు రెడీగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ గల్ఫ్లో ఎక్కువ ఫుడ్కు బాగా ఫెసిలిటీస్ ఉంటుంది అనమాట. ఫుడ్ బాగా తింటారు ఇక్కడ. అందువల్లనే ఈ డెలివరీ జాబ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ప్రతి ఒక్క మతం, ప్రతి ఒక్క హోటల్ ఇప్పుడు అన్ని కూడా ఈ తలబాతులే ఎక్కువ అయిపోయినారు. తలబాత పనులే ఎక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ. ఆ విధంగా ఉంటాయి. మనం పార్సల్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ రెడీగా ఉంటుంది అనమాట పార్సల్. మళ్ళీ అది తీసుకొని మళ్ళీ అక్కడ పోయి వేసేయాలి. ఇట్లా 12 గంటలు చేయాల్సి ఉంటుంది అనమాట. అదే సూన్ విజాల తరపున పోయి మనం ఇక్కడ కోయట్లోనే ఉండే పాతాలు పోయి జాయిన్ అవుతారు కదా, వాళ్ళు కమిషన్ తీసుకునే దానికి ఉంటుంది. కమిషన్ ఇచ్చారనమాట. ఒక్కొక్క పార్సల్కు ఒక డెలివరీకి వచ్చి ఇంతనే కమిషన్ ఇచ్చారు వాళ్ళు. ఆ కమిషన్ ప్రకారం వాళ్ళు రోజుకు వచ్చి 15 నుంచి 20-25 వరకు కూడా వాళ్ళు డెలివరీ చేయగలుగుతారు అనమాట. అట్లా చేసుకుంటారు, వాళ్ళ కష్టాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇంత చేసుకుంటే అంత ఆదాయం అనమాట వాళ్ళకు. దాన్ని బట్టి కొంతమంది కష్టపడి చేస్తారు. 20 నుంచి 30 డెలివరీలు కూడా చేయగలుగుతారు అనమాట. 20 నుంచి 30 ఆర్డర్లు కూడా వేస్తా అంటారు వాళ్ళు. ఆ విధంగా ఉంటుంది ఇక్కడ. అయితే కొత్తగా వచ్చేటోళ్ళకి ఏమవుతుంది అంటే కొద్దిగా కష్టం అనిపించదు అనమాట. ఎందుకంటే ఈ రూట్స్ అవి తెలియదు. తర్వాత వచ్చేసి ఇక్కడ అరబీ మాట్లాడతారు కదా, ఈ అరబీతో కొద్దిగా ఈ మైండ్ అనేది మనకు తకనికగా పడిపోతాం. అక్కడ వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు, మనం ఏం చెప్పాలా అనేది కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. వచ్చిన తర్వాత కొద్ది రోజులు అట్టుంటుంది. ఒక 3 నెలలు తిరగంగా మనం డ్యూటీలు చేయంగా మనకు అంతా అలవాటు అయిపోతుంది. కాబట్టి మళ్ళీ తర్వాత సింపుల్ ఈజీ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే దాంతో మెలకువలు తెలుసుకొని మనం ఏం చెప్పాలి, అక్కడికి పోయిన తర్వాత అమౌంట్ ఎలా తీసుకోవాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా రావాలి, ఈ విషయాలన్నీ కూడా ఒకసారి మనకి ఎప్పుడైతే తెలుస్తాయో అప్పుడు మనకు చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అంతవరకు వచ్చిన 3 నెలలు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అనమాట. ఎందువల్ల అంటే మనకు డ్రైవింగ్ ఫీల్డ్ అనేది ఇక్కడ కొత్తగా వచ్చినట్టు చాలా కష్టంగా ఉంటుంది అనమాట. చాలా కష్టం అనిపించాలి. ఇక్కడ రెండో బోట్లు ఉంటాయి కదా, ఆ రెండో బోట్ల దగ్గర తిరగడం కానీ, సిగ్నల్ దగ్గర కానీ, అలాగే దగ్గర కానీ, ఇట్లా ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ టైం టు టైం చేయాలన్నమాట. మళ్ళీ కొద్దిగా లేట్ అయింది, టైంకి పోయి లేపినామంటే లేట్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆర్డర్లు అనేది మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళు క్యాన్సిల్ పెట్టేస్తారు. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది. ఇట్లా ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ ఈ ఆర్డర్లు క్యాన్సిల్ అయిపోతాయి. ఇవి మనం తీసుకొని రిటర్న్ వచ్చేసినామంటే మళ్ళీ ఇక్కడ కంపెనీ వాళ్ళ దగ్గర కూడా మళ్ళీ మనం తిట్లు తినాలి. నువ్వు టయానికి పోలేపినవు, ఈ లేపినవు అని అన్నిటిగా ఉంటుంది అనమాట. కొత్తలో వచ్చిన తర్వాత ఇట్లా రకరకాలుగా దీంతో కూడా సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఎండకు, గాలికి, వానకు, ప్రతి ఏ దానికైనా కానీ వాళ్ళు తిరుగుతూనే ఉండాలన్నమాట. అట్లా తిరిగి కష్టపడాలి దాంతో తలబాతుల పని. అట్లా 6 నెలలు దాంతో చేయంగా బాగా మనకు మంచి అనుభవం అనేది వచ్చిన తర్వాత మనకు దాంతో ఓటీలు, కమిషన్లు మొత్తం అన్నీ కూడా ఉంటాయి. దాంతో 6 నెలల వరకు బాగా కష్టపడాలి. బాగా కష్టపడినామంటే ఈ డెలివరీ దాంతో కూడా మంచి ఆదాయం ఉంటుంది. ఈ 6 నెలలు మనకు చాలా అంటే చాలా కష్టం అనిపించాలి. వచ్చిన కొత్తల్లోనే బండి ఇచ్చేస్తారు. ఒక నెల క్రితం మనకు డ్రైవింగ్ లైసెన్స్ అంతా కూడా మనకు చేపించేసి బండి ఇచ్చేసి డెలివరీలు వేయమని చెప్పేసి పంపించారు. కొద్దిగా చేర్చామంటే అలవాటు అవుతుంది కదా, అందువల్ల వాళ్ళు పంపించేస్తారు. ఎన్ని రోజులు అంటే మన దగ్గర వాళ్ళ దగ్గర పెట్టుకొని చిన్న చిన్న పనులు చేయించుకోలేరు కదా. మనం వచ్చిందే డెలివరీ చేసేదానికి పార్సల్లో. అందువల్లనే వచ్చిన తర్వాత ఒక నెలకంతా మనల్ని లైసెన్స్ ప్రతి ఒక్కటి కూడా దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేపించేసి డ్యూటీలకు ఇసిపెట్టేస్తారు. అట్లా ఆ విధంగా చేసుకుంటూ ఉండాలి. వచ్చినప్పుడు కొత్త వాళ్ళు అయితే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. డెలివరీ వాళ్ళకి అయితే మటుకు ఈ విధంగా ఈ ఒక 6 నెలలు వాళ్ళు కష్టపడాలి. బాగా కష్టం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కష్టం అనేది ఉంటుంది. ఆ కష్టానికి తట్టుకోవాలా. ఇది కష్టంగా ఉంది, మనం చేయలేకున్నాము, బండి ఎక్కడన్నా తగిలినా కానీ చేసినా కానీ యాక్సిడెంట్లు అవుతున్నాయి, కెమెరాలు తగులుతాయి, ఎట్లా మనం చేయలేము, ఈ పని మనం సెట్ కాదు అనుకుంటే మనమే నష్టపోతాం అనమాట. వచ్చిన తర్వాత
మనం ఓర్పుతో చేయాలి కంపల్సరీ. ఒక 3 నెలలు 4 నెలలు అట్లా చేయంగా మనకు ఈ రూట్లన్నీ కూడా అర్థమైపోతాయి. ఇక్కడ మాట్లాడేటువంటి అరబీ కూడా ఒక్కొక్క పదం కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకు ముందుగా ఇక్కడ ఈ కంపెనీలో ఉంటారు కదా, వాళ్ళ తరఫున మనం మాట్లాడుకుంటా ఈ పదాన్ని ఏమంటారు, ఈ వర్డ్స్ని ఏమంటారు, అట్లా మాట్లాడుకుంటూ నిదానంగా రికవర్ అయిపోతారు మీరే. అట్లా ఆ విధంగా ఉంటుంది అనమాట. అయితే మంచి పని, చెప్పాలంటే మంచి పనే. కానీ కొంతమందికి అయితే కార్లు ఇచ్చారు, కొంతమందికి అయితే బైకులు ఇచ్చారు అనమాట. ఈ బైకులు తిరిగే వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకు చెప్పాలంటే వాళ్ళు వానకు కానీ, గాలికి కానీ, ఎండకు కానీ ప్రతి దానికి కూడా తట్టుకొని తిరగాల ఈ బైకులు ఉండేటోళ్ళు అయితే. ఇంకేదన్నా కార్లు ఇచ్చినారంటే దాంతో ఏసీ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. వానకు, ఎండకు ఇట్లా వాటికి కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. కార్లు ఇస్తే కనుక ఇట్లా 2 రకాలుగా ఉంటాయి. బైకుల్లో ఆర్డర్ వేసేది ఉంటుంది, కారుల్లో కూడా ఆర్డర్ వేసేది ఉంటుంది అనమాట. ఇట్లా ఈ విధంగా 2 రకాలుగా ఉంటాయి. ఆ విధంగా కొత్తగా వచ్చేటోళ్ళకి మటుకు ఇటువంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. ఈ తలబాతుల పని మటుకు చాలా కష్టంగానే ఉంటుంది. ఈ విధంగా ఒక 6 నెలలు జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటే తలబాత కంపెనీ దాని గుండా కూడా మనకు, ఆ జాబ్ గుండా కూడా మంచి ఆదాయమే ఆర్జించవచ్చు అనమాట. మంచి కమిషన్లు ఉంటాయి. అదే విధంగా మనకు ఓటీలు ఇట్లా ఈ విధంగా అన్నీ ఉంటాయి. చేయంగా మనకు అన్నీ తెలిసే ఓటీలు కానీ, అలవెన్స్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆ కంపెనీ తరఫున మనకు అన్నీ ఉంటాయి అనమాట. లాస్ట్లో మనకు 2 years తర్వాత మనం ఇంటికి పోయేటప్పుడు కూడా బోనస్లు, ఇంక్రిమెంట్లు ఇట్లా అన్నీ కూడా మనకు ఇచ్చి పంపిస్తారు. ఇంటికి పోయేటప్పుడు కూడా ఈ విధంగా ఉంటాయి ఈ తలవాతల కంపెనీల్లో మటుకు. ఇక ఇక్కడ పాత వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే ఇటువంటి ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. వాళ్ళు కమిషన్కి వస్తారు. ఒక పార్సల్కి వచ్చేసి మాకు ఇంత కమిషన్ ఇవ్వండి అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు సొంతంగా బండి పెట్టుకొని వాళ్ళే డీజిల్ పోసుకొని వాళ్ళే అంతా ఫుడ్ కానీ, రూమ్ కానీ అన్ని వాళ్ళే ఉంటాయి కదా బయట ఉండేటోళ్ళే. కాబట్టి వాళ్ళకు కమిషన్ అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చి ఆ పని అనేది చేపించుకుంటారు. అట్లా ఆ విధంగా వీళ్ళు పాత వాళ్ళు పోయి జాయిన్ అయ్యి చేసేటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకు కమిషన్ కాబట్టి కనీసం అంటే వీళ్ళు 30 లోపల రోజుకు వచ్చి ఒక 30 డెలివరీలు చేయాలి కంపల్సరీ. 25 కానీ 30 కానీ ఆ విధంగా చేయాలి. కొంతమంది 20 కూడా చేస్తారు, కొంతమంది 20-25 అట్లా చేసుకుంటా ఉంటారు. కానీ 30 కానీ 25 కానీ అట్లా చేస్తే మంచి ఆదాయం ఉంటుంది అన్నమాట, మంచి కమిషన్ ఉంటుంది. ఆ విధంగా అయితే మన బండికి సంబంధించినటువంటి డీజిల్ ఖర్చులకు కానీ మనం డైలీ మనం సంపాదించేటువంటి వేజెస్ ప్రకారంగా మనకు సరిపోతుంది. అంతా కష్టపడి చేసుకోవాలా. బయట ఉన్న వాళ్ళు అయితే చేస్తారు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పాత వాళ్ళు ఉంటారు, అన్ని విషయాలు తెలుసుకొని ఉంటారు. బండిలో లేదు కానీ, రూట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి తెలిసి ఉంటాయి కదా. వాళ్ళైతే కష్టపడి పాత వాళ్ళు అయితే సింపుల్ బాగానే వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ మంచి ఆదాయమే ఇస్తున్నారు కూడా ఇక్కడైతే మటుకు. దీంతో ఆదాయం ఎట్లా ఏ విధంగా ఉంది పాత వాళ్ళకంటే, వాళ్ళు వచ్చేసి 250 దినార్ల నుంచి 250 దినార్ల నుంచి 500 వరకు మంత్లీ తీసేస్తారనమాట. 500 కానీ 600 ఎంతైనా కానీ మనం కష్టపడి చేసేదాన్ని బట్టి ఉన్నది దీంతో ఆదాయము. 250 నుంచి పైననమాట ఈ తలవాతల్లో ఉండేటువంటి డెలివరీకి సంబంధించినటువంటి ఆదాయము. 250 దినార్ల నుంచి 500-600 వరకు కూడా సంపాదించారు. అట్లా ఆ విధంగా ఉంటుంది దీంతో సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా. ఈ విషయాలన్నీ కూడా కొత్తగా వచ్చేటోళ్ళు కొంచెం తెలుసుకోండి. కొత్తగా వచ్చేటోళ్ళకి ఎట్లా ఉంటాయి, పాత వాళ్ళకి ఎట్లా ఉంటాయి అనేది కూడా రెండింటికి నేను భేదం అనేది కూడా చెప్పాను కదా. జీతాలు అయితేనేమి, ఫుడ్ అయితేనేమి, రూమ్ ఏమి, ఇట్లా ఈ విధంగా అన్ని ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా మనకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా చెప్పాము ఈ వీడియోలో. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చేటోళ్ళు కొంచెం తెలుసుకొని కష్టం ఉన్నా కానీ కొద్ది రోజులు ఆ కష్టానికి తట్టుకొని చేయగలిగితే మంచి ఆదాయం అనేది ఉంటుంది అనమాట. ఈ తలబాత డెలివరీలు ఇచ్చే కంపెనీల్లో ఇట్లా ఈ విధంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా ఒకసారి తెలుసుకోండి. ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియోలకు మీరు లైక్ చేసినారంటే మన వీడియో అనేది కొద్దిగా వైరల్ అవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి మనం చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా కొత్తగా వచ్చేటోళ్ళు మీరే తెలుసుకునే దాంతో పాటు ఇంకా కొంతమంది తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇట్లా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, బాయ్.